హలో మామా, హలో బంగారు తల్లి, వెంకిరావు ఛానల్ కి స్వాగతం. ఆర్టికల్ 370 బాక్సాఫీస్ కలెక్షన్లు. మొదటి రోజు రూ.5.75 కోట్లతో యామి గౌతమ్ చిత్రం ఘన విజయం. యామి గౌతమ్ నటించిన ఆర్టికల్ 370 చిత్రం ఫిబ్రవరి 23న విడుదలైంది. ఉరి ది సర్జికల్ స్ట్రైక్ దర్శకుడు ఆదిత్యధర్ నిర్మించిన ఈ చిత్రంలో అరుణ్ గోవిల్ మరియు ప్రియమణి ముఖ్య పాత్రలు పోషించారు. ట్రేడ్ అనలిస్ట్ సాక్నీల్ ప్రకారం ఆర్టికల్ 370 మొదటి రోజున 5.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం శుక్రవారం 42.8% హిందీ ఆక్యుపెన్సీని నమోదు చేసింది. జైపూర్లో అత్యధిక హిందీ ఆక్యుపెన్సీ నమోదైంది. దాని తర్వాత పూణే, ఢిల్లీ, ఎన్సీఆర్, చెన్నైలు ఉన్నాయి. చాలా థియేటర్లు ఈ చిత్రానికి ప్రత్యేక డిస్కౌంట్ అందించాయి. ఇది ఆర్టికల్ 370 అమ్మకాలను పెంచడానికి సహాయపడి ఉండవచ్చు. సినిమాలో యామి ఒక ఇంటెలిజెన్స్ అధికారిని పాత్రను పోషించింది. కథ జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదాను రద్దు చేసిన రాజకీయంగా ఉప్పొంగిన ఆర్టికల్ 370 రద్దుపై దృష్టి సారించింది. బాక్సాఫీస్ వద్ద విద్యుత్ జంవాల్ నటించిన యాక్షన్ చిత్రం క్రాక్తో ఆర్టికల్ 370 పోటీ పడింది. నోరా ఫతేహి మరియు అర్జున్ రాంపాల్ కూడా నటించిన క్రాక్ మొదటి రోజున 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.